పేరెంట్స్కి ఎప్పుడూ ఒక సెన్సిటివ్ ఏరియా ఏంటంటే పిల్లలు. ఇప్పుడు రోషన్ని లాంచ్ చేశారు, సెకండ్ ఫిల్మ్ కూడా రెడీ అవుతుంది. హౌ డు యూ అంటే మెంటర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్? నేనేం మెంటర్ చేయలేదు, బట్ హీ వాంటెడ్ టు కమ్ ఇన్ టు మూవీస్. సో ఆ టైంలో ఓకే అన్నాం. మా నాన్న దగ్గర ఒక 1.5 month అలా నేర్చుకున్నాడు బిఫోర్ హీ ఈవెంట్ టు యుఎస్. అక్కడికి డైరెక్టర్ టైగర్ దగ్గరే. టైగర్ కాదు, ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఒక పుస్తకం రాశాడు, అభినయ వేదం అని. అది నేను యాక్చువల్గా నేను ఆయన చేత పలికించాను. నేను బిఏ థియేటర్ ఆర్ట్స్ చదివేటప్పుడు రోజు నేను థియేటర్ ఆర్ట్స్కి వెళ్ళేవాడిని, అక్కడికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేవాడిని. నాకున్న డౌట్లు బోల్డ్ అని అడుగుతుండేవాడిని, ఆయన బోల్డ్ అని చెప్తూ ఉండేవాడు. అంటే ఇది అది అని ఇప్పుడు ఇజమ్స్ గురించి, ఇంకోటి ఆ వెస్ట్రన్ డ్రామా, ఈస్టర్న్ డ్రామా, నాట్యశాస్త్రం గురించి, స్టానిస్లవిస్కీ సిస్టమ్ గురించి, అసలు ఏంటి అసలు బెర్టాల్డ్ బ్రెక్ట్ దాలకు ప్రజెంటేషనల్ స్టైల్స్ గురించి, ఇలాంటివన్నీ బోల్డ్ అన్ని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. బోల్డ్ అంతా చెప్తూ ఉండేవాడు. అదంతా అయిన తర్వాత రాయి, ఓ పుస్తకంలో రాయి అన్న. రాశాడు. ఎవరికి అంకితం చేసాడో తెలుసా? ఎవరికి? రోషన్కి. అవునా? నేను చేసిందంతా నేనేం చేయలేదు అనుకోండి, ఆయన చెప్పాడు. బట్ ఆయనకి రోషన్ అంటే అంత ప్రేమ. సో ఆయన దగ్గర కూర్చొని ఒక 1.5 month బిఫోర్ ఈ వెంట్ టు యుఎస్ అక్కడ నేర్చుకున్నాడు కొంత థియరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత లీ స్ట్రాస్బర్గ్లో ఒక 3.5 months చదువుకొని మళ్ళీ వచ్చి ఆదిశక్తిలో ఒక 1 month అలా ఉన్నాడు, చదువుకొని వచ్చాడు. తర్వాత ఈ వెంట్ టు ఇంకా ఫస్ట్ సినిమా లాంచ్ అయింది, చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అది నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత ఇప్పుడు మోగ్లీ అని ఇంకో సెకండ్ సినిమా రెడీ అవుతుంది. యా. సో మోగ్లీలో ఏంటి, వాట్ ఈస్ ద ఫిల్మ్ లైక్? మీరు అంటే అట్లీస్ట్ చాయిస్ ఆఫ్ హౌ టు పొజిషన్ యువర్ సెల్ఫ్, ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, లేదు అంటే హీరో అయినా కూడా ఇలాంటి హీరోయిజం చూపించాలి అని, అలాంటివి ఏమన్నా మీరు చాయిసెస్లో హెల్ప్ చేస్తారా? బికాజ్ మీరిద్దరు అకంప్లిష్డ్ పేరెంట్స్, ఆల్రెడీ మీరు ఎన్నో జనరేషన్స్ నుంచి చూశారు మీ ఇంట్లో. అట్ ద సేమ్ టైం ఇద్దరు బోత్ ఆఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్. సో పిల్లాడికి చెప్పేయాలి కదా మరి. ఆ తపన అయితే ఉంటుంది, నేను చెప్పాలి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తోటి ఎలా ఉంటే అలా ఉంటుందని. బట్ ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలుసు మనకన్నా దే ఆర్ బెటర్ జడ్జెస్. సో హీఈస్ గోయింగ్ బై హిస్ జడ్జ్మెంట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వాలమ్స్ ఫర్ దట్. ఓకే, లెట్ హిమ్ గో, లెట్ హిమ్ డూ ఇట్. ఎందుకంటే ఆ ఇండివిజువాలిటీ ఉంటేనే బెటర్. సో తన చాయిస్ తోటే వెళ్తున్నాడు. అప్పుడప్పుడు మాత్రం నాకు ఇంకా తపన నోరు ఆగదు, అలా కాదురా ఇలా అని చెప్తుంటాను. సరేనా అన్న అంటాడు చాలా కూల్గా, తన పని తను చేసుకుంటూ వెళ్తుంటాడు. సో హీ హ్యాస్ క్లారిటీ. హీ హ్యాస్ క్లారిటీ అబౌట్ వాట్ హీ వాంట్స్ టు డూ అండ్ ఆల్ దట్. అచ్చుగుద్దినట్టు సుమగారు అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్ని కనిపిస్తుంటాయి మనకి. ఎక్స్ప్రెషన్స్ రోషన్లో. అవునా? సుమగారు అంటే కళ్ళు అవి నాకు అలాగే అనిపిస్తాయి. ఓకే కళ్ళు ఓకే కాదంటారా? కళ్ళు ఓకే, బట్ ఎక్స్ప్రెషన్స్ కాదా? ఐ డోంట్ నో, చూడాలి, మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోవాలి. నో యాక్చువల్లీ అంటే ఇది వెన్ హీ వాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇద్దరు పక్క నిలబడితే అక్క తమ్ముళ్ళ ఉన్నారు ఆల్మోస్ట్. యాక్సెప్టెడ్, బట్ ఎక్స్ప్రెషన్స్ ఓకే. అదే నేను మళ్ళీ చూసి యాక్చువల్లీ నేనే మళ్ళీ చూడాలేమో. మీరైతే యాజ్ డాడ్ యూ విల్ నో బెటర్. యా. సో బట్ హౌ ఇస్ హిస్ నేచర్? ఎక్కువ చలాకీ టైపు, బబ్లీ టైపు సుమగారు లాగా, మీలా కొంచెం గంభీరంగా మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ లాగా? లేదు, చలాకీ బాగా. ఈజ్ వెరీ మలయాళం మరేమా? ఎవరికి? వాళ్ళిద్దరికి వాళ్ళ మొత్తం అంతా తల్లి కొడుకు అండ్ కూతురు చక్కగా మలయాళం మాట్లాడుకుంటారు, మాతృభాష అని అందుకే అన్నారు కాబట్టి. అది మీరు మిస్ఫిట్లా ఫీల్ అవుతారేమో వాళ్ళ ముగ్గురు? ఖచ్చితం మిస్ఫిట్. ఎందుకంటే మలయాళం సంసారికం, నో సంసారికం అంతే వచ్చు. అంతే. ఇన్నేళ్లలో ఆవిడ చక్కటి తెలుగు అమ్మాయి అయిపోయారు. అంటే మలయాళ కుట్ట అవ్వలేదు. అవ్వలేదు, ఎందుకంటే పోనీ అక్కడికి వెళ్ళి ఉండుంటే ఏమైనా వచ్చేదేమో. కనీసం వీళ్ళు నాతో మాట్లాడితే వచ్చేదేమో. తెలుగులో మాట్లాడతారు. సుమ కూడా తెలుగు సినిమాలు చూస్తుంది, యాంకరింగ్కి వెళ్తే తెలుగు ప్రోగ్రాంలే చేస్తుంది. కాబట్టి నాకు వచ్చే ఛాన్సే లేదు. పోనీ తన ప్రోగ్రామ్ చూస్తూ నేర్చుకుందాం అనుకున్నా, ఎక్కడ మొత్తం అంతా ఇదే. అవును, కరెక్టేలేండి. సో ఐ థింక్ ఎలా ఉన్నా కూడా ప్రేమ భాషకి పని భాషకి భాష ఉండదు. నాకు ఏమనిపించిందంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనిపించింది. కాబట్టి నేను కంప్లీట్గా తెలుగుకే అంకితం అయిపోయారు.